అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ విలేకరులకు, మీ యజమాన్యాలకు జైభీములు. మిత్రులారా, ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, మొత్తం 164 మంది ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. ఇంకో పేరు చెప్పాలి మీకు, ముఖ్యమైన పేరు. ఈ విజయంలో ఇంతటి ఘన విజయాన్ని కూటమి పార్టీకి అందించేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ప్రజలు అనుకున్నట్టుగా, ఉద్యమకారులు అనుకున్నట్టుగా ఊహించని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పచెప్పడంతో పాటు కేంద్రంలో కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. నిజానికి నా మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం అడిగిండు, గౌరవ సభగా మార్చే అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజల్ని తడిసిన బట్టలతో, అలసటతో, జైలు జీవితంతో అడిగిండు. కానీ ప్రజలు మెచ్చి కోరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో ఎన్డీఏలో ఒక ప్రధానమైన పెద్ద పార్టీగా, భారత పార్లమెంటులో 4వ అతిపెద్ద పార్టీగా వరాన్నిచ్చారు, దీవించారు, గౌరవించారు. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాండవులు 5గురే కదా, మేము 101 మంది ఉన్నాం, వాళ్ళు ఏం చేయగలరు అని వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకొని ద్రౌపదిని వ్యవస్థలను చేసి అడవులకు పంపితే, అజ్ఞాతవాసం, అరణ్యవాసం పూర్తయిన తర్వాత 5గురు పాండవులు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి యొక్క సహాయ సహకారాలతో 101 మంది కౌరవులని వధించినట్టు. ఇద్దరు అడవులకు వచ్చారంట, ఆడి పేరు రాముడంట, వాడి భార్య చాలా అందంగా ఉంటుందంట, ఎత్తుకుపోతే ఏం చేస్తారని చెప్పేశారు. లంకేశ్వరుడు రావణాసురుడు ఎత్తుకుపోతే, అమరావతిని లాంటి రాజధానిని తీసుకుపోతే తన కంట కన్నీరు ఒలికితే, సీతమ్మ కంట కన్నీరు ఒలికితే తిరిగి రాముడు హనుమంతుడి సాయంతో భార్యని తెచ్చుకునేందుకు యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో లంకేశ్వరుడి లంక భస్మీపట్టణమైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటగోడలో భస్మీపట్టణమైనాయి. సాధారణంగా అందరూ అంటారు దీన్ని ఒక సునామీగా, ఒక తుఫానుగా, ఒక మార్పుగా. నేను అలా అనను. ఇది ఊచకోత. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊచకోత పోశారు. అధికారం ఇస్తే నెత్తిన 2 కొమ్ములు మొలిసినాయని, ఎవరినైనా కుమ్మేస్తానని, పొడి చేస్తానని ప్రగల్భాలు పలికే ఏ ముఖ్యమంత్రి అయినా సరే చరిత్రలో దేశవ్యాప్తంగా సందేశం ఇచ్చి చెప్తున్నా, కొమ్ములు ఎరగజేస్తారు. జరాచంద్రుడు పంగ బగలదీసినట్టుగా భీమసేనుడు పంగ బగలజేస్తారు. బకాసురుడిని పిడిగుద్దులు గుద్దినట్లుగా గుద్ది ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ పెడతారు. ప్రధానంగా మీ ద్వారా ఈ విజయ దరహాసంలో, ఈ విజయ ఆనంద హేరిలో ఒక ప్రధానమైన కారణాన్ని చెప్పేందుకు ఈ పాత్రికేయుల మీటింగ్ పెడుతున్నాం.
నేను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పడ్డ కష్టాలు కానీ, వాళ్ళ నాయకులు పడ్డ శ్రమను కానీ, అధినాయకులు చేసిన మేనిఫెస్టోలు కానీ, వాళ్ళ యొక్క అహర్నిశల శ్రమని నేను ఏమాత్రం తగ్గించటంలా. కానీ పూలదండలో దారంలాగా ఈ విజయానికి సాధారణంగా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటంలా ఇప్పటికీ కూడా ఆయన ఎడవైపు ఒకసారి కుడివైపు ఒకసారి చూసి ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఏదో చిత్తామణి నాటకంలో చెప్తాడు, కొట్టింది ఎవరో తెలియదు, లేవతీసింది నన్నే అంటాడు. వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏం జరిగింది, ఏమైంది అని. నేను చెప్తున్నా, పూలదండలో దారంలాగా ఈ విజయ వెంకటాట్టహాసంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఇది రాజధాని అమరావతి మహిళల 1635 రోజుల ఉద్యమ పోరాట స్ఫూర్తి, అలసటల ఆందోళన. నా దళిత బహుజన కులాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, నంద్యాల నాగమ్మ నుంచి పులివెందుల మహాలక్ష్మి వరకు జరిగిన ఒక దుర్మార్గమైన రాష్ట్రీకాలపై ప్రజలు తిరగబట్టడానికి సంబంధించిన ఒక సంకేతం. మేము ఆనాడే చెప్పాం, ఎవరో వినిపించుకోలేదు. తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలను వేధిస్తే, ప్రజలను వేదన గురి చేస్తే ఇలాంటి ప్రతిఫలాలే ఉంటాయి. అలా ప్రజా ఉద్యమాల సందర్భంగానే ఈ విజయం లభించింది మిత్రులారా. ఈ సందర్భంగా ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారి మాట బాలకోటయ్య నోట రాదు. వైసీపీ మీద విమర్శలు చేయడానికి మేము సిద్ధంగా లేవు. గత వర్తమానం కోసం అన్వేషిస్తున్నాం. కొత్త ప్రభుత్వం, కొలువుదీరిన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి ఏమి పెడితే ఇంత విజయం లభించిన ప్రజలందరూ కూడా ఊరట చెందుతారని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా వినమ్రంగా గుర్తు చేస్తున్నాం. భగవంతుడు ప్రత్యక్షమై భక్తుల్ని వరాలు అడిగితే 3 వరాలు కోరుకోమంటే ఎలా అయితే కోరుకోమంటాడో, నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక 3 వరాలు కోరుకునేందుకు ప్రధానంగా ఈ సమావేశం పెట్టాం. అందులో ఒకటి రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. రక్షణ అనే పదాన్ని మీరు అండర్లైన్ చేయండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చరిత్రలో మరెవరైనా వచ్చి రాజధానిని సంకన పెట్టుకొని తీసుకెళ్తా, నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తా, బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తా, ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతానంటే కుదరని విధంగా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం సాక్షిగా రాష్ట్రపతి ఆమోదంతో ఒక పెద్ద కంచెన వెయ్యాలి. సాధారణంగా ఇళ్ల నిర్మాణానికి 8 mm రాడ్స్, 12 mm రాడ్స్ వాడతాం. ఇప్పుడు 16 mm రాడ్స్, 64 mm రాడ్స్ పిల్లలకి వేసి రాజధానిని బిగించాలి. 13 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రుల అవశేష ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిని దేశానికి చాటాలి. నేను హైదరాబాద్లో చూశా, బాలకోటయ్య గారు మేము సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతుంటే, సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య గారు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్. మీరు బానిసలో మీకు తిరుగుబాటు తత్వం లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారని నన్ను హేళన చేస్తే, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ, మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా చెప్పారు. అదే జరిగింది. 2 5 ఏళ్ల వైకాపా పరిపాలన విధ్వంసం మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని పెట్టి, ఆ శాఖకు దళితున్నే మంత్రిగా పెట్టి విచారణ సంస్థల ద్వారా విచారణ చేయాలి. ఈ విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి జరిగిన అన్ని శిరోముండనాలు, దారుణాలు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మూత్ర విసర్జనలు, రాజధాని అమరావతి మీద పెట్టిన దాదాపు 100 కేసులు, విశాఖ ఉక్కు కార్మికుల మీద పెట్టిన కేసులు, మా మహిళలని చీరలలాగా అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు,
ఎవరో మన్నారే మిమ్మల్ని పొలాలు, ఎవరో మన్నారే మిమ్మల్ని భూములని మాట్లాడిన డిఎస్పీ స్థాయి లాంటి అధికారులు వీళ్ళందరి మీద విచారణ పర్వం జరగాలి. అసైన్మెంట్ ల్యాండ్, భూ కబ్జా, దోపిడీలు ఇవాళ కూడా చూడండి. ఉపాధ్యాయుల యొక్క పదవీ విరమణలో బొత్స సత్యనారాయణ గారు 500 కోట్ల రూపాయలు లంచం చేసుకున్నాడంట. అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన విధ్వంసం మీద సమగ్రమైన విచారణ చేసి నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని నేను అడగను. చట్టాన్ని గౌరవించే వ్యక్తులు అంబేద్కర్ గారి యొక్క వారసులం, చట్ట ప్రకారంగా ఆ పని చేయాలని చెప్పి కోరుకున్నాం. 3, ఖచ్చితమైన నిజాయితీ కలిగిన ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయ సమపాలన జరగాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అందరికీ కూడా మెచ్చే విధంగా, నచ్చే విధంగా పరిపాలన జరగాలి. మిత్రులారా, ఈ 3 వరాలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో కొత్త చంద్రబింబం చూడాలని చెప్పి ఆశపడుతున్నాం. పాత తరహా పరిపాలనా పద్ధతులకు స్వస్తి పలికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇతను చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ యొక్క అపూర్వమైన విజయ దరహాసంలో కొత్తదనం చూపించాలి. దీనితో పాటు రాజధాని అమరావతిలో అసూలు వాసిన అమరవీరుల స్మారక స్తూపం నిర్మించేందుకు కూడా ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ పనిలో ఉన్నాం. ఆ కమిటీలో అమెరికాలోని చికాగోలో ఉన్న యలమంచిలి ప్రసాద్ గారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అలాగనే గన్నవరం పారిశ్రామికవేత్త వెలగపూడి గోపాలకృష్ణ గారు, అలాగనే రైతు మహిళా జేఏసీ రాయపాటి అరుణ గారు, అలాగే సిపిఐ, సిపిఎం, జనసేన, భారతీయ జనతా పార్టీ పార్టీలకు అతీతంగా అమరావతి నుంచి అమెరికా వరకు రాజధాని కోసం సందర్భంగా మాట చెప్పాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో 34 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. ఫలితంగా బాలకోటయ్య గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కట్టుబానిసలని ఎస్సీ ఎస్టీల మీద నిందలేశారు. నేను చెప్పాను, సార్ ఎవరు కూడా మా బొడ్డు కోసి పేరు పెట్టలేదు. మై నేమ్ ఈజ్ బాలకోటయ్య, సన్ ఆఫ్ సర్వయ్య, మదర్ ఆఫ్ నాగరత్నమ్మ. బాబును రక్త మాంసాలతోనే పుట్టాం, ఎవడు ఇంట్లో కూడా కుక్క పిల్లలం కాదని చెప్పాం. ఈ రోజున 2024లో అదే 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాలు కూటమి పార్టీ కైవసం చేసుకుంది. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటే వైసీపీ, 28 కూటమి పార్టీది. 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 2 ఎస్టీలవే, మిగిలిన 5 కూడా కూటమి పార్టీవి. కాబట్టి మేము బానిసలం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విజయాన్ని నా డాక్టర్ సుధాకర్ యొక్క అంతరాత్మ తదాస్తు దేవతలు అన్నట్టుగా పైనుంచి సుధాకరు, అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఈ మరణించిన వాళ్ళందరూ కూడా, ఈ దాష్టీక గురైన వాళ్ళందరూ కూడా, అలాగనే మాచర్ల చంద్రయ్య, అంగన్వాడీ నౌకానమ్మ, అమర్నాథ్, వీళ్ళందరూ కూడా చాలా గర్వించుంటారు, చాలా ఆనందపడి ఉంటారు. అలాంటి సన్నివేశం జరిగింది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఏం కావాలి, ఎలా చేయాలి, కేంద్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున బాధ్యత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆ సందర్భంగా ప్రధాని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిధులు కాబట్టి ఇవన్నీ చేయాలి. మిత్రులు, ఇప్పుడు నేను చెప్పిన 3 కోరికలకే నిధులక్కర్లా, పొలాలమ్మనక్కర్లా, తాకట్టు పెట్టనక్కర్లా, అప్పులు చేయనక్కర్లా. కేవలం ఈ 3 కావాలంటే కాగితాల మీద నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ముందు ఉపశమనం కావాలి, లేకపోతే రాష్ట్రంలో ప్రజలు కొంత కథ చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రజలు చాలా అన్వేషిస్తున్నారు. విజయోత్సవాలు సహజమే, తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు జరుపుకోవడం కూడా తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయోత్సవాలు తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి. ఇక ఆ ప్రక్రియ కూడా అయిపోయింది, యుద్ధం ముగిసిపోయింది. యుద్ధానంతరం పాండవులు హస్తిని బాగు చేసుకున్నట్లుగా, యుద్ధానంతరం రాముడు అయోధ్యకి వెళ్ళి అయోధ్య పరిపాలన చూసినట్టుగా ఒక మంచి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా
ఆస్వాదించదలుచుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇదే కాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడులో ఒక కొత్త చంద్రబ్రహ్మాన్ని చూడాలని ఆశపడుతున్నారు. ఈ యొక్క విజయ దరహాసంలో ప్రతి ఒక్కరికి పేరున అలాగనే వామపక్ష పార్టీలు కూడా ఉద్యమం చేసిన వామపక్ష పార్టీలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఇక మంచి రోజులే వస్తాయి. ఆంధ్రులు బయటికి వెళ్ళిపోయి నలుబాటుగా తలదించుకోవాల్సిన పని లేదు. చెరలబడ్డ అందరు అమ్మలకి, అక్కలకి, నా బిడ్డలకి, అన్ని సామాజిక కులాలకు కూడా సత్వరం న్యాయం జరుగుతుంది. రేపమాప ప్రమాణ స్వీకారం జరగవచ్చు. మేము ఉద్యమ శక్తులమే. ఆ ప్రమాణ స్వీకారం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మేమేమవుతున్నాడు, మేము అడిగేదేముంది, పెద్ద ఆయనే కదా, అన్నీ తెలిసిన ఆయనే కదా, ఏది చెప్పినా పెద్ద ఆయనగా చెప్పాలి కదా. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు దిశగా నడిపిస్తారని చెప్పని ఆశపడుతూ కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాలకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, అమరావతి రైతు మహిళ కొమ్మినేని వరలక్ష్మి గారి గురించి మీకు తెలుసు. రాజధాని ఉద్యమంలో ఆమె చెరలు కానీ కష్టాలు కానీ ఇప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడ్డా. చాలామంది కోటింత దీక్షతో భూములిచ్చిన రైతు కష్టపడ్డారు. కొమ్మినేని వరలక్ష్మి గారిని మాట్లాడాల్సిన